అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ముందుగా చిన్న రిక్వెస్ట్, వీడియో అందరూ పూర్తిగా చూడండి. అలాగే ఆ చూడడం వల్ల ఎంతో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టాపిక్లోకి వెళ్దాం. టెట్ 2024 1 year సెషన్ 1 సెట్ 1 సిడిపి అంటే సైకాలజీ మోడల్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి. ఆప్షన్స్: సాధికారతత్వ శైలి, నిరంకుశతత్వ శైలి, అంగీకారతత్వ శైలి, జోక్యరహిత శైలి. ఆన్సర్ 1, సాధికారతత్వ శైలి. క్వశ్చన్ నెంబర్ 2, వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం సంచితమైనది. వికాసం ప్రాగుప్తీకరించలేము. ఆన్సర్ 4, వికాసం ప్రాగుప్తీకరించలేము. క్వశ్చన్ నెంబర్ 3, క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. ఈ దశలో వస్తు స్థిరత్వం భావన ఏర్పడుతుంది. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది. ఆన్సర్ 3, ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. క్వశ్చన్ నెంబర్ 4, ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక సంఘర్షణ: నమ్మకం, అపనమ్మకం, చొరవ, అపరాధం, శ్రమశీలత, న్యూనత, సన్నిహితత్వం, ఏకాంతం. ఆన్సర్ 2, చొరవ, అపరాధం. క్వశ్చన్ నెంబర్ 5, ఆర్మీ ఆల్బా పరీక్ష దీనికి ఉదాహరణ: వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, సామూహిక ప్రజ్ఞా పరీక్ష, నిష్పాదన పరీక్ష, అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. ఆన్సర్ 2, సామూహిక ప్రజ్ఞా పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 6, ప్రజ్ఞకు సంబంధించి ద్వికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు: థార్న్డైక్, గార్డెనర్, స్పియర్మన్, థర్స్టన్. ఆన్సర్ 3, స్పియర్మన్. క్వశ్చన్ నెంబర్ 7, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య 6, 8, 10, 11. ఆన్సర్ 2, 8. క్వశ్చన్ నెంబర్ 8, సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ: నిర్ధారణ దశ, సన్నాహక దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ. ఆన్సర్ 3, గుప్త దశ. క్వశ్చన్ నెంబర్ 9, ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక బహుళ పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు: మూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, నిర్దేశిత ఆలోచన. ఆన్సర్ 3, విభిన్న ఆలోచన. క్వశ్చన్ నెంబర్ 10, క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది: రోషాక్ శిరామరకల పరీక్ష, పిల్లల గ్రాహ్యక పరీక్ష, మూర్తిమత్వ శోధిక, పద సంసర్గ పరీక్ష. ఆన్సర్ 3, మూర్తిమత్వ శోధిక. క్వశ్చన్ నెంబర్ 11, అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు.
అయాన్ యొక్క సంఘర్షణ. ఉపగమ 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 పరిహార 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 ద్వి ఉపగమ పరిహార. ఆన్సర్ 3 పరిహార పరిహార. క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. వ్యక్తి అధ్యయన పద్ధతి, పరీక్షణ పద్ధతి, చర్యాత్మక పరిశోధన, అనుదైర్ఘ్య పద్ధతి. ఆన్సర్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 13. ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం గూర్చి సరికాని వాక్యం. అభ్యసన ఒక గమ్య నిర్దేశిత చర్య. అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది. అభ్యసన గతిశీలకమైనది. అభ్యసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం. ఆన్సర్ 4 అభ్యసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం. క్వశ్చన్ నెంబర్ 14. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం అనుకూల, ప్రతికూల, శూన్య, ద్విపార్శ్వ. ఆన్సర్ 1 అనుకూల. క్వశ్చన్ నెంబర్ 15. విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాలలో చదివి నేర్చుకొనిను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవలసి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాలలోనే ఆ పని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన 25, 35, 65, 13. ఆన్సర్ 2 35. క్వశ్చన్ నెంబర్ 16. ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించిన వారు. ఎబ్బింగ్హాస్, బార్ట్లెట్, ఫ్రాయిడ్, గాల్టన్. ఆన్సర్ 1 ఎబ్బింగ్హాస్. క్వశ్చన్ నెంబర్ 17. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆన్సర్ 3 నిర్నిబంధిత ఉద్దీపన. క్వశ్చన్ నెంబర్ 18. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కాని వారు. కోహ్లర్, కోఫ్కా, వర్దిమర్, స్కిన్నర్. ఆన్సర్ 4 స్కిన్నర్. క్వశ్చన్ నెంబర్ 19. ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది. వైఖరి, ప్రత్యక్షం, సహజ సామర్థ్యం, సృజనాత్మకత. ఆన్సర్ 2 ప్రత్యక్షం. క్వశ్చన్ నెంబర్ 20. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది. విశ్లేషణ, మూల్యాంకనం, వినియోగం, అనుకరణ. ఆన్సర్ 4 అనుకరణ. క్వశ్చన్ నెంబర్ 21. డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పఠనం, భాషణం, రాయటం, లెక్కించటం. ఆన్సర్ 1 పఠనం. క్వశ్చన్ నెంబర్ 22. ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితులను కల్పించటం, వ్యూహరచన, అమలు చేయటం, మూల్యాంకనం. ఆన్సర్ 1 పరిస్థితులను కల్పించటం. క్వశ్చన్ నెంబర్ 23. క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది. స్కానర్, కీబోర్డు, టచ్ ప్యాడ్, ప్రింటర్. ఆన్సర్ 4 ప్రింటర్. క్వశ్చన్ నెంబర్ 24. 1 కిలో బైటు దీనికి సమానం. 1000 బైట్స్, 1024 బైట్స్, 1024 బిట్స్, 1000 బిట్స్. ఆన్సర్ 2 1024 బైట్స్. క్వశ్చన్ నెంబర్ 25. MOOC విస్తరణ రూపం. మొబైల్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, మాస్టర్ ఆఫ్ ఆన్లైన్ సర్టిఫికేషన్, మొబైల్ ఓరియంటెడ్ ఆన్లైన్ సర్టిఫికేట్. ఆన్సర్ 2 మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. క్వశ్చన్ నెంబర్ 26.
ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుండి 5 తరగతులు, పూర్వ ప్రాథమిక విద్య 1 నుండి 7 తరగతులు, 1 నుండి 8 తరగతులు. ఆన్సర్ 4. 1 నుండి 8 తరగతులు. క్వశ్చన్ నెంబర్ 27. NEP 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. 2025, 2030, 2032, 2035. ఆన్సర్ 2, 2030. క్వశ్చన్ నెంబర్ 28. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు 50%, 70%, 75%, 80%. ఆన్సర్ 3, 75%. క్వశ్చన్ నెంబర్ 29. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు విలియమ్సన్, FC థార్న్, రోజర్స్, జేమ్స్. ఆన్సర్ 1, విలియమ్సన్. క్వశ్చన్ నెంబర్ 30. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి, చారిత్రక పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఆన్సర్ 2, అన్వేషణ పద్ధతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. సెట్ 1 తెలుగు మోడల్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 31. పై పద్యంలో ధర అనే పదానికి అర్థం. ఆప్షన్స్: ఆకాశం, భూమి, విలువ, దారి. ఆన్సర్ 2, భూమి. క్వశ్చన్ నెంబర్ 32. సుమతి శతకకర్త. ఆప్షన్స్: వేమన, మారణ, బద్దెన, సూరణ. ఆన్సర్ 3, బద్దెన. క్వశ్చన్ నెంబర్ 33. తిక్కన ప్రకృతి వర్ణనలు నేల విడిచి సాము చేయవు. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనకు గల అపూర్వ శిల్పం. ద్రౌపదికి జరిగిన పరభావనానికి ప్రకృతి కూడా సానుభూతి చెందిందంటారు. తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత. ఆప్షన్స్: ప్రకృతి కథ, ప్రకృతి పాత్ర అన్వయం, ప్రకృతి పరాభవం, ప్రకృతి కోపం అన్వయం, ప్రకృతితో సంబంధం లేని అన్వయం, ప్రకృతికి కథకు సంబంధం లేని అన్వయం. ఆన్సర్ 1, ప్రకృతి కథ, ప్రకృతి పాత్ర అన్వయం. క్వశ్చన్ నెంబర్ 34. తిక్కన ప్రకృతి వర్ణనలు నేల విడిచి సాము చేయవు. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనకు గల అపూర్వ శిల్పం. ద్రౌపదికి జరిగిన పరాభవనానికి ప్రకృతి కూడా సానుభూతి చెందినదంటాడు. నేల విడిచి సాము చేయడం అనేది ఒక పొడుపు కథ, సామెత, జాతీయం, పలుకుబడులు. ఆన్సర్ 3, జాతీయం. క్వశ్చన్ నెంబర్ 35. మిత్ర సాహస్రి శతకకర్త. గరికపాటి మల్లవదాని, పెరుమళ్ళ మునెప్ప, మాచిరాజు శివరామరాజు, కొండూరు వీర రాఘవాచార్యులు. ఆన్సర్ 4, కొండూరు వీర రాఘవాచార్యులు. క్వశ్చన్ నెంబర్ 36. చేలము అను పదమునకు అర్థము పొలము, వస్త్రము, పూలు, తోక. ఆన్సర్ 2, వస్త్రము. క్వశ్చన్ నెంబర్ 37. ఆశ పదానికి పర్యాయ పదాలు. ఇచ్చ, ఈప, వికాసం, ప్రగతి, శరీరం, మేను, మనస్సు, హృదయం. ఆన్సర్ 1, ఇచ్చ, ఈప్స. క్వశ్చన్ నెంబర్ 38. పుస్తకము పదానికి వికృతి. పుత్తము, పత్తము, పుస్తము, పొత్తం. ఆన్సర్ 4, పొత్తం. క్వశ్చన్ నెంబర్ 39. మొలక, జలము పదాలకు నానార్థ పదము. అంకురం, గంగ,
చేర ధర్మం. ఆన్సర్ 1 అంకురం. క్వశ్చన్ నెంబర్ 40. క్రింది వానిలో జాతీయాలను గుర్తించండి. అక్క చెల్లెళ్ళు, తల్లి తండ్రి, ఈడుజోడు, అన్నదమ్ముళ్ళు. ఆన్సర్ 3 ఈడుజోడు. క్వశ్చన్ నెంబర్ 41. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు ఏమిటది? పకోడీ, తాంబూలం, తేనెపట్టు, నేరేడు పండు. ఆన్సర్ 3 తేనెపట్టు. క్వశ్చన్ నెంబర్ 42. లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఎలా అంటారు? విశేషణ, నామవాచకం, క్రియ, అవ్యయము. ఆన్సర్ 4 అవ్యయము. క్వశ్చన్ నెంబర్ 43. భవిష్యత్ కాలం అనగా జరిగిపోయిన కాలం, జరగబోయే కాలం, శీతాకాలం, జరుగుతున్న కాలం. ఆన్సర్ 2 జరగబోయే కాలం. క్వశ్చన్ నెంబర్ 44. గాలి కొరకు కిటికీలు తెరిచారు ఈ వాక్యంలో ఉన్న విభక్తి? సప్తమి విభక్తి, ప్రథమ విభక్తి, చతుర్థి విభక్తి, ద్వితీయ విభక్తి. ఆన్సర్ 3 చతుర్థి విభక్తి. క్రింది వానిలో వాక్యాంత బిందువు? ఆన్సర్ 4 ఫుల్ స్టాప్. క్వశ్చన్ నెంబర్ 46. నిత్య ఏక వచనమునకు ఉదాహరణ? మూలిక, ఇనుము, పక్షి, ఆశ. ఆన్సర్ 2 ఇనుము. క్వశ్చన్ నెంబర్ 47. క్రింది వానిలో సంయుక్తాక్షర పదము? సకలం, చెచ్చరిపిడుగు, పుణ్యము, మొదలు. ఆన్సర్ 3 పుణ్యము. క్వశ్చన్ నెంబర్ 48. క్రింది వానిలో పరుషాలు? ఆన్సర్ వచ్చేసి 2 కచట తప. క్వశ్చన్ నెంబర్ 49. ఏమేమి పదంలో ఉన్న సంధి? అత్వసంధి, యత్వసంధి, గుణసంధి, సవర్ణ దీర్ఘసంధి. ఆన్సర్ 2 యత్వసంధి. క్వశ్చన్ నెంబర్ 50. భానుదయం పదాన్ని విడదీయండి. భాను ప్లస్ దయం, భాను ప్లస్ దయం, భాను ప్లస్ ఉదయం, భాను ప్లస్ ఉదయం. ఆన్సర్ 3 భాను ప్లస్ ఉదయం, భానుదయం. క్వశ్చన్ నెంబర్ 51. ద్విగు సమాసం అనగా? విశేషణం పూర్వపదంగా ఉండేది, క్రియాపదం పూర్వపదంగా ఉండేది, సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది, సంఖ్యాపదం ఉత్తరపదంగా ఉండేది. ఆన్సర్ 3 సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది. క్వశ్చన్ నెంబర్ 52. చిల్లర పదంలో గురు లఘువులను గుర్తించండి. ఆన్సర్ 1. క్వశ్చన్ నెంబర్ 53. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి ఈ వాక్యంలో ఉన్న అలంకారం? ఉపమాలంకారం, రూపమాలంకారం, అంత్యానుప్రాస అలంకారం, అతిశయోక్తి అలంకారం. ఆన్సర్ 4 అతిశయోక్తి అలంకారం. క్వశ్చన్ నెంబర్ 54. కింది వానిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి. పాప పాలు తాగుతున్నది, పాడుతున్నది. వాడు నా తమ్ముడు, ఆమె నా చెల్లెళ్ళు. సామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు వచ్చాడు. ఆన్సర్ 3 సామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. క్వశ్చన్ నెంబర్ 55. ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం క్రిందికి వస్తాయి? భాషా పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం, ప్రత్యేక పరిజ్ఞానం. ఆన్సర్ 2 విషయ పరిజ్ఞానం. క్వశ్చన్ నెంబర్ 56. బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హీరింగ్. దుష్టోచ్చరణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం? లేఖనం, భాషణం, శ్రవణం, పఠనం. ఆన్సర్ 3 శ్రవణం. క్వశ్చన్ నెంబర్ 57. కిండర్ గార్జన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త? ప్రొబెల్, మేరియా యాంటిసోరీ, గిజుబాయి, మహాత్మా గాంధీ. ఆన్సర్ 1 ప్రొబెల్.
క్వశ్చన్ నెంబర్ 58. కింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది: లక్ష్యాత్మక విద్యను అందించుట, బోధన సులువుగా మారుతుంది, సకాలంలో పరీక్షలు నిర్వహించవచ్చు, ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది. ఆన్సర్ 4. ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 59. బోధనాభ్యాసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ముందుగానే ప్రదర్శించి వివరించాలి. పాఠ్య బోధన అంతా పూర్తయ్యాక ప్రదర్శించాలి. సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. అసలు ఉపయోగించిన అవసరం లేదు. ఆన్సర్ 3. సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. లాస్ట్ క్వశ్చన్ 60. పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం: RTE 2009, NCF 2005, NPE 1986, RTI 2005. ఆన్సర్ 1. RTE 2009. సెట్ 1 ఇంగ్లీష్ మోడల్ పేపర్ చూద్దాం. 61 క్వశ్చన్. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్. ఆప్షన్స్: లైక్, విల్ లైక్, వుడ్ లైక్, ఆర్ లైక్. ఆప్షన్ వచ్చి ఆప్షన్ 1 లైక్. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. She dash a cup of coffee for me a few minutes ago. Choose the options that fits the blank. Options: made, make, makes, made. The correct answer is option 4 made. Our sentence ఏమవుతుందంటే, the sentence would be read: she made a cup of coffee for me a few minutes ago. The verb made is in the past tense, indicates that the action of making coffee was completed in the past. అంటే పాస్ట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసింది కాబట్టి మేక్కి మేడ్ పాస్ట్ టెన్స్ వెర్బ్ అవుతుంది కాబట్టి మేడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 63. Choose the grammatically correct sentence from the following. Options: I came here by walk, I came here by foot, I came here on foot, I came here by foot, by walk. The correct answer is option 3. I came here on foot. The sentence uses the correct preposition on to indicate that you walked or on foot to arrive at your destination. The అదర్ ఆప్షన్స్ అన్నీ ఎర్రర్స్ అవుతాయి అన్నమాట, ఇన్కరెక్ట్ అవుతాయి. మనం ఏదైనా నడుచుకొని వచ్చినప్పుడు ఆన్ ఫుట్ అనే యూజ్ చేయాలి తప్ప బై ఫుట్, బై వాక్ అని అనకూడదు. 64 క్వశ్చన్. ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్ ఈజ్. అంటే డైలాగ్ ట్యాగ్స్ యూజ్ చేయడానికి పర్పస్ ఏంటి అని. సో ఆప్షన్స్: టు కన్ఫ్యూజ్ రీడర్స్ అబౌట్ హూ ఈజ్ స్పీకింగ్, to attribute speech to characters, to omit punctuation marks, to create tension. So the correct answer is to attribute speech to characters. So dialect tags such as said, asked, replied and exclaimed are used to indicate which character is speaking in a conversation. They help to clarify and attribute the dialogue to the correct speaker, making it easier for readers to follow the conversation. అంటే డైలాగ్ ట్యాగ్స్ యూజ్ చేసినప్పుడు ఎవరైతే స్పీకర్ ఉన్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి డైలాగ్ ట్యాగ్స్ యూజ్ చేస్తారు. ఆ డైలాగ్ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల ఈజీగా అర్థమవుతుంది అనమాట ఎవరు కన్వర్జేషన్లో ఉన్నారు అని. నెక్స్ట్ 65 క్వశ్చన్. చూస్ ద పంక్చుయేషన్ మార్క్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్ ఆఫ్ సిరీస్. ఒక లిస్ట్ ఆఫ్ సిరీస్లో ఇచ్చిన వాటిని ఏ పంక్చుయేషన్ మార్క్తో మనము సెపరేట్ చేస్తామని ఆప్షన్ ఇచ్చారు. సో ఆప్షన్స్ ఆర్ సెమికోలన్, కామా, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్
అపోస్ట్రాప్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే కామా అవుతుంది. ఏదంటే మనం ఏదైనా ద కామా ఈజ్ ద పంక్చుయేషన్ మార్క్ యూజ్డ్ టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్ ఆఫ్ సిరీస్ ఇన్ యాజ్ ఐ లైక్ రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీస్ అండ్ ప్లేయింగ్ గేమ్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఇక్కడ నాకేమి ఇష్టమో చెప్తున్నాం, రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీస్ అండ్ ప్లేయింగ్ గేమ్స్. అక్కడ ప్రతిదానికి కామా యూజ్ చేస్తున్నాం అనమాట. సో ద అదర్ ఆప్షన్ ఈజ్ నాట్ యూజ్డ్ టు సెపరేట్ ఐటమ్ లిస్ట్. ఇక్కడ మిగిలిన ఆప్షన్లు దేనికి యూజ్ చేస్తారు కూడా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. సెమికోలన్ యూజ్డ్ టు సెపరేట్ టూ ఇండిపెండెంట్ clauses that are closely related in meaning. Next question mark are used to set off direct quotations. Direct quotation are to indicate the a word or phrase is being used in a special or ironic sense. Next, apostrophe is used to form possessive nouns or to indicate that a letter or letters have been omitted in a contraction. Next 66 చూడండి. Choose the correct sequence of the words in which they appear in the dictionary. Message, memorable, mentor, member. ఇక్కడ డిక్షనరీలో వచ్చే ఆర్డర్లో ఐడెంటిఫై చేయమన్నారు. ఫస్ట్ అన్నట్లతో ఎం స్టార్ట్ అయింది, వదిలేండి. నెక్స్ట్ ఈ ఉంది, అన్నట్లోనే ఈ ఉంది కాబట్టి ఈని కూడా పక్కన పెడతాం. నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో ఎస్, తర్వాత ఎమ్, తర్వాత ఎన్, తర్వాత ఎమ్ ఉంది. సో డిక్షనరీలో ఫస్ట్ ఎమ్ వస్తుంది కాబట్టి మెమరబుల్లా మెంబరా డిసైడ్ చేయాలి. ఫస్ట్ ఎమ్, రెండు ఎమ్లు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వర్డ్ ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఓ ఉంది. సో బి వస్తుంది, డి. సో ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో స్టార్టింగ్ డి ఆప్షన్ 3లో ఉంది కాబట్టి డి, తర్వాత బి మెమరబుల్ వస్తుంది, తర్వాత మెసేజ్ మెంటర్ మిగులుతుంది, ఎం తర్వాత ఎన్ వస్తుంది కాబట్టి మెంటర్ సి, నెక్స్ట్ ఏ. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 67 క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. సో ఇక్కడ లింకర్ని ఐడెంటిఫై చేయమన్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే హౌఎవర్, నెక్స్ట్, ఫస్ట్, ఆఫ్టర్వర్డ్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హౌఎవర్. So however is a linker that indicates contrast used to connect two clauses or ideas that are contrary to each other, such as I wanted to go to the beach, however it was raining. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో లింకర్ అంటే హౌఎవర్ అన్న లింకర్ని ఎలా యూజ్ చేస్తామో ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ వాంటెడ్ టు గో టు ద బీచ్, హౌఎవర్ ఇట్ వాజ్ రైనింగ్. అంటే వర్షం పడుతున్నా కూడా నేను బీచ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మిగిలిన ఆప్షన్స్ ఏవి కరెక్ట్ కాదు, అవి ఎందుకు యూజ్ చేస్తారో కూడా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ కింద సెంటెన్స్ ఇచ్చారు, దాంట్లో కాంప్లెక్స్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమన్నారు. సి డస్ నాట్ యూజ్ ఏ కంప్యూటర్. ఇది సింపుల్ సెంటెన్స్ అనమాట, దీంట్లో కాంప్లెక్సిటీ ఏం లేదు. ఐ వాంట్ టు ది మార్కెట్ అండ్ ఐ బాట్ సమ్ మిల్క్. ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్ కాదు. దే విల్ మీట్ అస్ అట్ ద స్కేటింగ్ ఏరియా. సో ఇది కూడా కాంప్లెక్స్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ 4 చూడండి. ఆల్దో ఇట్ వాజ్ కోల్డ్ అవుట్ సైడ్ షీ డిడ్ నాట్ వేర్ ఏ కోట్. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్కి ఎగ్జాంపుల్ అవుతుంది అనమాట. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 69. చూస్ ద కరెక్ట్ ఇర్రెగ్యులర్ ప్లోరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ మౌస్. మౌస్కి ప్లోరల్ ఫాము ఫైండ్ అవుట్ చేయమన్నారు. అది రెగ్యులర్ కాదనమాట, ఇర్రెగ్యులర్ ఫ్లోరల్ అవుతుంది. అంటే మనకి ప్లోరల్ కావాలంటే ఏదైనా బనానా అంటే బనానాస్, లాస్ట్లో ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే అది ఫ్లోరల్ అవుతుంది. అది రెగ్యులర్ ఫ్లోరల్ అంటారు. ఇది ఇర్రెగ్యులర్ అనమాట. ఇర్రెగ్యులర్ దానికి ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ దానికి సెకండ్ దానికి అసలు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే రాదు. అలాగా మౌస్కి ఫ్లోరల్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 మైస్ అవుతుంది. సో ద నౌన్ మౌస్ ఈజ్ అన్ irregular noun, meaning its plural form does not follow the usual pattern of adding s or es. Instead, the plural form of mouse is mice. Next, question number 70. Dash can come to the party if dash want to. Choose the correct pronouns to complete the sentence. Here options: everybody, he, nobody, she, anybody, they, anybody, you.
ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఎనీబడి దే. ఎందుకు అవుతుంది ఎనీబడి దే? ద సెంటెన్స్ షుడ్ రీడ్ ఎనీబడి కెన్ కమ్ టు ది పార్టీ ఇఫ్ దే వాంట్ టు. ఎవరైనా పార్టీకి రావచ్చు, రావాలనుకున్న వారు ఎవరైనా పార్టీకి రావచ్చు అని ఆప్షన్ వస్తుంది. మిగిలిన 3 దాంట్లో అడ్జస్ట్ చేస్తే అంత యాక్యురేట్ మీనింగ్ రాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 71. చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాజ్ an ఆఫర్ ఆర్ రిక్వెస్ట్. ఇక్కడ చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్, ఇక్కడ ఫ్రేజల్ వెర్బ్ని చూస్ చేసుకోమన్నారు. టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ అంటే రిజెక్ట్ చేయడానికి, రిఫ్యూజ్ చేయడానికి ఏ ఫ్రేజల్ వెర్బ్ యూజ్ చేస్తారని అడిగారు. దానికి ఆన్సర్ ఆప్షన్ 3 టర్న్ డౌన్. టర్న్ డౌన్ ఈజ్ ఏ ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాజ్ an ఆఫర్, రిక్వెస్ట్ ఆర్ ఇన్విటేషన్. అలాంటివి రిజెక్ట్ చేయడానికి టర్న్ డౌన్ అన్న ఆప్షన్ యూజ్ చేస్తారనమాట, అన్న ఫ్రేజల్ వెర్బ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ 72 క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. దే యూజువల్లీ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్స్. నెక్స్ట్ దే ఆల్వేస్ బిగిన్ విత్ ఇంట్రోగేటివ్ వర్డ్స్. They give commands, instructions or requests. They provide information or state facts. The correct answer is option 3. Imperative sentence ఏం చేస్తాయి అంటే they give commands, instructions or request. Imperative sentences are used to give commands, instructions or request. They typically starts with a verb and aim to prompt the listener or reader to take action. For example, చూడండి, close the door, please wash the salt, ఫినిష్ యువర్ హోంవర్క్. సో ఫ్రేజల్ వర్బ్లో ఎప్పుడు ఏముంటాయి అని అంటే, ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఏముంటాయి అని అంటే కమాండ్స్ కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ, రిక్వెస్ట్లు కానీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. ఈ షర్ట్ టు బి లెట్స్ గో హోమ్ టుగెదర్. సో చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫ్రమ్ ద సెంటెన్స్ అబౌవ్. సో డైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయమన్నారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. ఈ ప్రపోజ్ టు మీ దట్ వీ షుడ్ గో హోమ్ టుగెదర్. ఈ హర్గ్డ్ మీ టు గో హోమ్ విత్ మీ. ఈ ఆస్క్డ్ మీ టు గో హోమ్ విత్ హిమ్. ఈ ప్రపోజ్డ్ మీ టు గో హోమ్ టుగెదర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఈ ప్రపోజ్డ్ టు మీ దట్ వీ షుడ్ గో హోమ్ టుగెదర్. ఇండైరెక్ట్ స్పీచ్లో డెఫినెట్గా దట్ అలాంటి వర్డ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ద ఒరిజినల్ సెంటెన్స్ ఈస్ సజెస్టింగ్ ఆర్ ప్రపోజల్ అండ్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫ్రమ్ షుడ్ రిఫ్లెక్ట్ దట్ ప్రపోజ్డ్. ఇక్కడ ఖచ్చితంగా ఏముండాలంటే ప్రపోజ్డ్ అన్న వర్డ్ ఉండాలి. సో ఈ ప్రపోజ్డ్ నుండి నెక్స్ట్ దట్ ఉన్న వర్డ్ని ఉన్న సెంటెన్స్ ఏదైతే అది కరెక్ట్ అవుతుంది అనమాట. ఈ ప్రపోజ్డ్ టు మీ దట్ వీ షుడ్ గో హోమ్ టుగెదర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ డాష్ గాన్. ఫ్రూట్ కేక్ సింగులర్ కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ 1 సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ ఈజ్ గాన్. చూస్ ద కరెక్ట్ వెర్బ్ దట్ ఫిట్స్ ఇన్ ది బ్లాంక్. ఈజు, ఆరు, వర్రు, బి ఇచ్చారు. సో ఇక్కడ ఈజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 75. బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వర్డ్. చూస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫ్రమ్ ద సెంటెన్స్ అబౌవ్. బిలాంగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్కి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆప్షన్స్ నేటివ్, కాస్మోపాలిటన్, ఓమ్ని ప్రెజెంట్, పూరిటన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి కాస్మోపాలిటన్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కాస్మోపాలిటన్ మీన్స్ బిలాంగ్స్ టు ది ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ హ్యావింగ్ ఏ గ్లోబల్ స్కోప్ ఆర్ క్యారెక్టర్. ఇట్ డిస్క్రైబ్స్ something that is widespread, universal or global in nature. So cosmopolitan is the correct answer. So next 76 question. Choose the correctly spelled word. ఇక్కడ కరెక్ట్గా స్పెల్లింగ్ అంటే కరెక్ట్గా స్పెల్లింగ్ కరెక్ట్గా చూడమని చెప్పారు. నెక్స్ట్ దీని ఆన్సర్స్ చూడండి, ఆప్షన్స్. సో దీని ఆన్సర్ ఆప్షన్ 2 జిప్సిస్. స్పెల్లింగ్ GYPSIES. ఇది కరెక్ట్ అవుతుంది.
నెక్స్ట్ 77 క్వశ్చన్ చూడండి. ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మాన్సూన్ మిస్ట్. సో మాన్సూన్ మిస్ట్కి మీనింగ్ అంటే అంటే చూస్ చేసుకోమన్నారు. ఆప్షన్ సన్షైన్, ఫాగ్, స్నో, హేజ్. ఇక్కడ ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్ అంటే మార్నింగే ఫాగ్ పడుతూ ఉంటుంది కదా, దాన్ని మాన్సూన్ మిస్ట్ అంటారు అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. ఐ విల్ టెల్ యూ మోర్. యూ ఆల్వేస్ క్యారీడ్ ఎ బ్యాగ్ విత్ యువర్ బుక్స్ ఇన్ ఇట్ ఆన్ యువర్ సైట్ సీయింగ్ ట్రిప్స్. చూస్ ద యాంటోనియం ఆఫ్ ద వర్డ్ మోర్. ఇక్కడ మోర్ అండర్లైన్ చేసి మోర్కి యాంటోనియం ఫైండ్ అవుట్ చేయమన్నారు. మోర్ అంటే ఎక్కువ మీనింగ్ వస్తుంది కాబట్టి, యాంటోనియం అంటే ఆపోజిట్ కాబట్టి, సో మోర్కి ఆపోజిట్ ఇక్కడ ఉన్నట్లు ఏముంది, ఎడిషనల్ అంటే అది కూడా ఎక్కువే, ఎక్స్ట్రా అన్న అది కూడా ఎక్కువే, సో ఫర్దర్ అంటే ఇంకా. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 3 లెస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 79. LAD, which is an inborn trait of human beings proposed by psycholinguistic in ESA. సో LADకి డెఫినేషన్ ఏమవుతుంది అని అడిగారు. సో లాంగ్వేజ్, ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే లెర్నింగ్ యాక్టివిటీస్ డివైస్, లెర్నింగ్ acquisition design, language acquisition device, language activities design. So the correct answer is language, option 3, language acquisition device. Next question number 80. Identify the graphic motor skills. సో గ్రాఫిక్ మోటార్ స్కిల్ని ఐడెంటిఫై చేయమన్నారు. అది లిజనింగ్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే లిజనింగ్ అండ్ రీడింగ్, లిజనింగ్ అండ్ రైటింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, లిజనింగ్ అండ్ స్పీకింగ్. సో గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటంటే గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ రిఫర్ టు ది ఎబిలిటీ టు యూజ్ ద హ్యాండ్స్ అండ్ ఫింగర్స్ టు క్రియేట్ written symbols such as letters and words. This requires coordination between hands, eyes and brain. సో ఈ 3 కోఆర్డినేషన్స్తో ఏది జరుగుతుందో దాన్ని గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అంటారు. సో ఆన్సర్స్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 రీడింగ్ అండ్ రైటింగ్. ఆప్షన్ 3 రీడింగ్ అండ్ రైటింగ్ ఈజ్ ద గ్రాఫిక్ మోటార్ స్కిల్. నెక్స్ట్ 81, క్వశ్చన్ నెంబర్ 81. ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆప్షన్స్ యాజ్, బిఫోర్, విత్ ఇన్, బ్రేవ్. సో కంటెంట్ వర్డ్స్ అంటే ఏంటంటే కంటెంట్ వర్డ్స్ ఆర్ వర్డ్స్ దట్ క్యారీ మీనింగ్ అండ్ కంటెంట్ సచ్ యాజ్ నౌన్స్, వెర్బ్స్, adjectives and adverbs. In this case, brave is the adjective that describes a quality or characteristic. సో ఆప్షన్స్లో ఆప్షన్ 4 బ్రేవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే అదొక మీనింగ్ని ఒక దాన్ని క్యారీ చేస్తుంది కాబట్టి. సో బ్రేవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. The main aim of a composition is to. Options: communicate one's thought in an organized way, communicates one's thoughts in a zigzag way, explore phonetics, improve one's handwriting. So the answer is option 1, communicate one's thought in an organized way. దాన్ని కాంపోజిషన్ అంటారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. అంటే ప్యాసేజ్ వచ్చి దాని నుంచి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం అనమాట. సో 83 క్వశ్చన్ ప్యాసేజ్ చూడండి. ద సన్ క్యాస్ట్ ఈజ్ గోల్డెన్ రేస్ ఓవర్ ద ట్రాంక్వెల్ మిడో వేర్ బటర్ఫ్లైస్ డాన్స్ అమాంగ్ ద వైల్డ్ ఫ్లవర్స్. ఏ జెంటిల్ బ్రీజ్ is spread through the tree, carrying with it the sweet scent of honey skull. In this peaceful oasis, time seemed to stand still, inviting weary soul to find solace in nature embrace. Select the correct statement based on the passage. The meadow was bustling with activity as various animals roamed around.
The butterflies in the meadow were still or resting on the flowers. The breeze in the meadow was harsh and unsettling. The meadow was devoid of any plant life. So option 2 is the correct answer. The butterflies in the meadows were still and resting on the flowers. Next, question number 84. Read the following passage. The sun cast, so same passage. Question చూడండి. Choose the correct statement based on the passage. ఇక్కడ మళ్ళీ ఆ ప్యాసేజ్ని బట్టి కరెక్ట్ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ద మెడో వాజ్ నాయిసీ విత్ ద చిప్పింగ్ ఆఫ్ బర్డ్స్. ద బ్రీజ్ క్యారీడ్ ద scent of roses. Times seemed to pass quickly in the meadow. The meadow was surrounded by tall buildings. Option 2 is the correct answer. The breeze carried the scent of roses. Next, question number 85. If the teacher is not imaginative, bilingual method ends in options: innovative method, grammar translation method, direct method, deductive method. The correct answer is option 2, grammar translation method. Question number 86. The silent way was introduced by Halmer, Hyams, Michael West, Gattegno. So the correct answer is option 4, Gattegno. Question number 87. I will walk dash the supermarket. Choose the option that fits in the blank. Blank లో కరెక్ట్గా ఫిట్ అయ్యే వర్డ్ని సెలెక్ట్ చేయమన్నారు. ఆప్షన్స్ 2 up to, ఆఫ్, హాఫ్ ఆఫ్, అప్ టు, డ్యూ టు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అప్ టు. ఐ విల్ వాక్ అప్ టు ద సూపర్ మార్కెట్ అంటే సూపర్ మార్కెట్ వరకు నేను వెళ్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. Noun clause replaces dash in a sentence. Choose the option that fits the blank. So options: individual nouns, compound adjectives, compound prepositions, relative pronouns. So option 1 is the correct answer. Individual nouns. Noun clause replaces individual nouns. Next, question number 89. You ought to apologize. Choose the function of ought to in the above sentence. Past habit, conditional statement, moral obligation, future intention. The correct answer is option 3, moral obligation. Ought to is used to express a sentence of moral obligation, duty or responsibility. In the sentence you ought to oblige, it indicates the obliging is the right thing to do in a given situation. సో ఇచ్చిన సిచ్యువేషన్లో నువ్వు అప్లై చెప్పడం మంచిది అని చెప్పి మీనింగ్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ number 90. Select the correct use of articles in the following sentence. He is a doctor. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, దాంట్లో కరెక్ట్గా ఆర్టికల్స్ ఏ అండ్ ది అని ఉంటాయి కదా. సో ఆర్టికల్స్ని కరెక్ట్గా యూజ్ చేయమన్నారు అనమాట. ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్. ఆప్షన్ 2, ద ఆర్టికల్ షుడ్ బి ది. ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. ద ఆర్టికల్ షుడ్ బి యాన్. ఇక్కడ ఈజీ డాక్టర్ అని ఇచ్చారు, ఇక్కడ ఏ ఉంది. సో ఈజీ డాక్టర్ సరిపోయిందా, లేకపోతే ఆప్షన్ 2 ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్ అంటే ఆర్టికల్ తీసేయమన్నారు. తీసేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈజ్ డాక్టర్ అవుతుంది. అది కరెక్ట్ సెంటెన్స్ కాదనమాట. నెక్స్ట్ ద ఆర్టికల్ షుడ్ బి ది. సో ఆర్టికల్ని ది కింద యూజ్ చేయమంటే ఈజ్ ద డాక్టర్, ఇది కూడా కరెక్ట్ సెంటెన్స్ కాదు. నెక్స్ట్ ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. ఆర్టికల్ కరెక్ట్గా యూజ్ చేశారని చెప్తున్నారు. నెక్స్ట్ 4th ఆప్షన్ చూడండి, ద ఆర్టికల్ షుడ్ బి యాన్. సో ఆర్టికల్ షుడ్ బి యాన్ అంటే ఏ ప్లేస్లో యాన్ ఉండాలన్నారు. సో యాన్ ఉండాలంటే అక్కడ ఏఈఐఓయు ఉండాలి, కాబట్టి ఇది డి ఉంది కాబట్టి అంటే
ఓవల్స్ ఉంటేనే మనం యాన్ యూజ్ చేస్తాం. సో ఓవల్ లేదు కాబట్టి ఇక్కడ మనం యాన్ యూజ్ చేయడానికి కూడా అవ్వదు. సో ఇది రాంగ్. సో ఇది కూడా మనం ఆర్టికల్ తీసేస్తే కరెక్ట్ మీనింగ్ రావట్లేదు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అండి 91వ క్వశ్చన్. ఒక ఆటలో అవినాష్ తన 6 స్నేహితులతో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు అని అడిగారు. ఆప్షన్స్ 36, 5, 25, 30. ఇక్కడ అవినాష్ 6 స్నేహితులతో ఆడి ఒక్కొక్కరి దగ్గర 5 గెలిచాడు కాబట్టి 6 × 5. సో 6 5s are 30. సో ఆప్షన్ 4 is the correct answer. నెక్స్ట్ 92వ క్వశ్చన్. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0 అయిన ఆ సంఖ్య ఎంత అని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ -5, 5, 0, 1/0 ఇచ్చారు. సో ఏదైనా సంఖ్యని 0తో మల్టిప్లికేషన్ చేస్తే ఆ నెంబర్ 0 అవుతుంది కాబట్టి ఇక్కడ ఆ సంఖ్యని అంటే 0ని 5 లబ్ధం చేస్తే 0 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ అంటే 3/7 ప్లస్ -6/11 -8/21 ప్లస్ 5/22 యొక్క విలువ ఎంత అని అడిగారు. సో ఈ మొత్తము దీన్ని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఎల్సిఎం నుంచి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆన్సర్ ఎలా వస్తుంది అని అంటే దీనికి ఎల్సిఎం 462 అవుతుంది. సో 462లో 7 ఎన్ని టైమ్స్ పోతుంది అని అంటే ఎల్సిఎం 462 వచ్చింది. సో పైన 3 -6 -8 -5 ఉన్నాయి కాబట్టి దీని మొత్తాన్ని సింప్లిఫికేషన్ చేస్తే సో ఆన్సర్ ఆప్షన్ 2 -125/462 అవుతుంది. సో ఇది ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలని అంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దీనికి ఒక షార్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ 94వ క్వశ్చన్. ఒక వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి రూ. 100, గెలవని వారికి రూ. 25 ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం రూ. 3000. పోటీలో మొత్తం పాల్గొన్నవారు 63 మంది అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత అని అడిగారు. సో ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి. గెలిచిన వారిని ఏ అనుకుంటే గెలవలేని వారిని బి అనుకుంటే A + B = 63. అలాగే గెలిచిన వారికి ₹100 ఇస్తున్నారు కాబట్టి 100A ప్లస్ గెలవలేని వారికి ₹25 ఇస్తున్నారు కాబట్టి 25B = 3000. సో ఇలాగా ఈ 2 ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేస్తే గెలిచిన వారి సంఖ్యని ఓడిపోయిన వారి సంఖ్యని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది కూడా మీకు ఒకసారి ఈ సమ్ కూడా క్లియర్గా కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. దీనికి కూడా ఒక షార్ట్ వీడియో కానీ లేకపోతే ఈ 2 సమ్స్కి కలిపి ఒక లాంగ్ వీడియో కానీ చేయడానికి మామూలు వీడియో కానీ చేయడానికి చూస్తాము. సో సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ ఆప్షన్ 3 19 అవుతుంది. నెక్స్ట్ 95 క్వశ్చన్. 5³ - 3³ విలువ ఎంత అని అడిగారు. సో 5³ అంటే 5 5 25, 25 125 మైనస్ 3³ అంటే 3 9 9 27. సో 125లోంచి 27 తీసేస్తే 98. ఆప్షన్ 2 98 ఆన్సర్ అవుతుంది. 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయినా బాలుర నిష్పత్తి. బాలికలు 24 మంది బాలురు 16 మంది ఉన్నారు.
సో ఇట్లా నిష్పత్తి అడిగారు అనమాట, అందుకే నిష్పత్తిలో వేసుకున్నాము. సో 8 3 24, 8 2 16. సో 3:2. ఆప్షన్ 2 3:2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 97 97వ క్వశ్చన్. 5/4ను శాతంగా మార్చిన అని అడిగారు. సో శాతంగా మార్చాలంటే దాన్ని ఇంటూ 100 చేయాలి. సో 4 4 25లో 5 × 25 125. సో ఆప్షన్ 4 125 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 98వ క్వశ్చన్. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బోట్ల ఖరీదు 450. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన మొత్తం బిల్లు ఎంత అని అడిగారు. సో 450 రూపాయలు ఖరీదు ఉంది, దానికి మళ్ళీ 5% ఎక్స్ట్రా చేస్తున్నారు కాబట్టి 450 × 5%కి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో 0 0 క్యాన్సిల్, 5 2. సో 45/2 అంటే 22.5. సో 22.5 అమ్మకపు పన్ను పడుతుంది. సో మొత్తం 450 కాబట్టి 450 ప్లస్ 22.5. సో 472.5. సో 472.5 ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 99 క్వశ్చన్. అసలు రూ. 1200 సంవత్సరానికి 12 వడ్డీ అయితే 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తము అడిగారు. సో ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100 కాబట్టి సో పి ఎంత 1200, టైము 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12/100 వేసుకుంటే సో 0 0 0 0 క్యాన్సిల్ అయితే 12 12 144 144 × 3 42 13 3 3 1 4 432 రూపాయలు. 1200 432 2 3 6 1. ఇక్కడ 12 12 144 × 3 ఎంత అవుతుంది? 432 అవుతుంది. సో 432 ప్లస్ మొత్తం అడిగారు కాబట్టి దానికి అసలు కూడా కలపాలి కాబట్టి అసలు 1200 రెండు కలిపితే 1632 రూపాయలు అవుతుంది. సో 1632 ఆప్షన్ 2 కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. వందో క్వశ్చన్. 17/4 యొక్క మిశ్రమ భిన్నము. ఇది అపక్రమ భిన్నంలో ఇచ్చారు, దీన్ని మిశ్రమ భిన్నం ఫైండ్ అవుట్ చేయమంటే 17 4 వేసుకుంటే 4 4 16, 1 శాసం మిగులుతుంది కాబట్టి సో 4 శాసాన్ని పైన వేసుకుంటాం 1/, మనం దేంతో భాగించాం? 4తో భాగించాం కాబట్టి 4. సో 4 1/4 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లో చేసిన పరుగుల సంఖ్య కింద ఇవ్వబడింది. 45, 76, 25, 27, 18, 55 ఇలాగా 6 ఇన్నింగ్స్లో పరుగులు చేశాడు. అతను చేసిన పరుగుల సగటు కనుక్కోమన్నాడు. సో సగటు అంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య కాబట్టి ఇక్కడ రాసుల మొత్తము అంతా ఎంత అవుతుందో చూడండి. 45, 76, 25, 27, 18, 55 ఇట్లన్నింటినీ కలిపితే ఇక్కడ ఈ మొత్తము నెంబర్స్ అన్ని కలిపితే ఎంత అవుతుంది ఒకసారి చూడండి, 246 అవుతుంది. సో ఇక్కడ మొత్తం ఇన్నింగ్స్లు ఎన్ని ఉన్నాయి? 6 ఇన్నింగ్స్లు ఉన్నాయి కాబట్టి 6 వేసుకుంటే 6 4 24, 6 1 6 41. సో అదే సగటు ఆప్షన్ 2 41 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7 సెంటీమీటర్ల పొడవు భుజం గల చతురస్ర చుట్టుకొలతను కనుగొనండి. చతురస్ర చుట్టుకొలత భుజము ఏ అనుకుంటే చుట్టుకొలతకి ఆన్సర్ ఫార్ములా 4A అవుతుంది. సో భుజము 7 సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి చుట్టుకొలత 4 × 7 = 7 4 28.
సో ఆప్షన్ 2 28 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4 లంబకోణాలు కలిగిన ఒక రాంబస్ను ఏమంటారు? ఆప్షన్స్ దీర్ఘచతురస్రం, ట్రెపీజియం, చతురస్రం, సమాంతర చతుర్భుజం. ఇక్కడ 4 లంబకోణాలు అని అన్నారు. సో 4 లంబకోణాలు కలిగిన రాంబస్ అన్నారన్నమాట. అంటే అన్ని భుజాలు కూడా మళ్ళీ సమానంగా ఉంటాయి. సో అది ఒక చతురస్రంలో మాత్రమే అలా ఉండడానికి సాధ్యం అంటే ఉంటుంది కాబట్టి ఆప్షన్ 3 చతురస్రం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 104వ క్వశ్చన్. దీర్ఘగమనకు గల మొత్తం తలముల సంఖ్య ఎంత? అంటే క్యూబాయిడ్కి టోటల్ ఎన్ని ఫేసెస్ ఉంటాయి అని అడిగారు. ఇప్పుడు క్యూబాయిడ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం డైస్ వేస్తాం కదా, పాచికలు అంటాము డైస్. ఆ డైస్ కూడా సేమ్ క్యూబాయిడ్ లానే ఉంటుంది. సో దాంట్లో ఎన్ని ఫేసెస్ అంటే మొత్తము ఎన్ని సైడ్స్ ఉంటాయి అంటే క్యూబాయిడ్కి మొత్తము 6 సైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ 105వ క్వశ్చన్. లంబకోణం కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయిన ఆ కోణము. ఇక్కడ ఏమడిగారంటే లంబకోణం కన్నా పెద్ద ఉండాలి అంటే లంబకోణం 90 డిగ్రీల కన్నా పెద్దది ఉండాలి. సో సరళ కోణం అంటే 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ కన్నా చిన్నది ఉండాలి. అలాగే ఉన్న కోణాన్ని ఏమంటారు అని అంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే అల్పకోణం, పరావర్తన కోణం, అధిక కోణం, సంపూర్ణ కోణం. సో అల్పకోణం కాదు, ఎందుకంటే అల్పకోణం అంటే చిన్నది ఉండాలి. పరావర్తన కోణం కూడా కాదు, ఎందుకంటే పరావర్తన ఏం చెందట్లేదు. నెక్స్ట్ ఇక్కడ అధిక కోణం ఉంది. నెక్స్ట్ సంపూర్ణ కోణం ఉంది. సంపూర్ణ కోణం అంటే 360 డిగ్రీస్ సంపూర్ణ కోణం అంటారు కాబట్టి ఇది కూడా కాదు. సో ఇంక మిగిలిన ఆన్సర్ ఆప్షన్ 3 అధిక కోణం. నెక్స్ట్ 106వ క్వశ్చన్. రేఖాఖండమునకు గల చివరి బిందువుల సంఖ్య ఎంత అని అడిగారు. సో రేఖాఖండానికి చివరి బిందువులు ఎన్ని ఉంటాయని అడిగారు. సో రేఖాఖండం అంటే ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఒక బిందు, ఇక్కడ ఒక బిందు, ఈ చివర. సో ఇక్కడ ఒక బిందువు ఉంటుంది. సో ఎన్ని బిందువులు ఉన్నాయంటే ఇక్కడ చివర ఒక బిందువు ఉంది, ఇక్కడ చివర ఒక బిందువు ఉంది కాబట్టి మొత్తము 2 బిందువులు ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 107 క్వశ్చన్. క్యాడెట్లు పెరేడ్లో కవాతు చేస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 5 మంది క్యాడెట్లు ఉన్నారు. అడ్డు వరుసల సంఖ్యను బట్టి క్యాడెట్ల సంఖ్యను కనుగొనే నియమం. ఇక్కడ ఒక్కొక్క అడ్డు వరుసకు 5 మంది ఉన్నారు. సో మొత్తం క్యాడెట్లు ఎంతమంది ఉంటారు ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అడుగుతున్నారు. అడ్డు వరుసల సంఖ్యను బట్టి అంటే అడ్డు వరుసల సంఖ్యని n అనుకుంటే అప్పుడు ఏమవుతుంది 5 × n 5n. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నూట 8వ క్వశ్చన్. 10x² - 18x³ + 14x⁴ కారణాంక విభజన చేయగా అంటే కారణాంకాల కింద విభజించమన్నారు. ఇప్పుడు ఇక్కడ అన్నీ చూడండి, 10 ఉంది, 18 ఉంది, 14 ఉంది. ఈ 3 నెంబర్లు దేంట్లో పోతాయి? 2లో పోతాయి. సో తర్వాత x² ఉంది, x³ ఉంది, x⁴ ఉంది. సో ఈ మూడాట్లోని ఎక్స్లో కామన్గా ఏ వాల్యూ కామన్గా ఉంది? x² కామన్గా ఉంది. ఇప్పుడు చూడండి 14, ఇక్కడ 10x², 10లో 2 బయటకు వస్తుంది, అలాగే x² కూడా బయటకు వచ్చింది. అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది? x² పూర్తిగా బయటకు వచ్చింది. 2 5 = 10 మైనస్ ఇక్కడ 2 బయటకు వచ్చిందంటే 9 ఉంటుంది. 9ను x³ x² బయటకు వచ్చిందంటే ఒక x ఉంటుంది. అలాగే ప్లస్ ఇక్కడ 14 అంటే ఒక 2 బయటకు వచ్చిందంటే 7 ఉంటుంది. సో x⁴ ఇక్కడ ఉందంటే ఇక్కడ బయటకు x² వచ్చిందంటే x² మిగులుతుంది. సో ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి ఆప్షన్స్లో. 2x², 7x² - 9x + 5 అంటే ఆప్షన్ 1లో ఉంది, కాకపోతే రివర్స్లో అటు ఇటు ఉంది కాబట్టి. సో ప్లస్ మైనస్లు కామన్గా అంటే ఈక్వల్గా పెట్టుకునే అటు ఇటు మార్చుకున్న ఈక్వేషన్ ఏం మారదు కాబట్టి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 109వ క్వశ్చన్. సూక్ష్మీకరించి జవాబును ఘాత రూపంలో రాయండి అని ఇచ్చారు. ఇక్కడ పైన ఒక ఇచ్చి ఇంటూ టు ది పవర్ ఆఫ్ -5 ఇచ్చారు.
సో దీన్ని ఘాత రూపంలోకి ఎలా రాయాలి అని అంటే, పైన 5 రెళ్ళు ఉన్నాయి, కిందన 8 రెళ్ళు ఉన్నాయి. పోతే ఎన్ని రెళ్ళు ఉంటాయి? సో కింద 3 రెళ్ళు ఉంటాయి. అంటే 1/2³ మిగులుతుంది. మళ్ళీ టు ది పవర్ ఆఫ్ 5 ఇంటూ 2 - 5 ఉందంటే దీన్ని 2 - 5 అని అనుకుంటాం. ఇప్పుడు దీన్ని పైకి వచ్చేస్తే 2 - 3 ఇంటూ 5 ఇంటూ 2 - 5. సో 15 - 20, 2 టు ది పవర్ ఆఫ్ -20. సో ఆప్షన్ ఎక్కడుంది? 2 టు ది పవర్ ఆఫ్ -20. ఆప్షన్ 2లో 2 టు ది పవర్ ఆఫ్ -20 ఉంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. 110వ క్వశ్చన్. కింది ప్రవచనాన్ని సమీకరణ రూపంలో రాయగా టీ యొక్క 3/4 వంతులు 15. అంటే 3/4 వంతులు అంటే 4 వంతులు ఉంటే దాంట్లో 3 వంతులు. టీ యొక్క 3/4 వంతులు 15 అంటే టీకి 3/4 = 15 అవుతుంది. సో ఆప్షన్ ఎక్కడుందో చూడండి. ఆప్షన్ 2లో 3/4 టీ = 15. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 111వ క్వశ్చన్. 703 సెంటీమీటర్లను మీటర్లోకి మార్చిన అని అడిగారు. మీటర్ల నుంచి సెంటీమీటర్లోకి మార్చడానికి ఇంటూ బై 100 చేయాలి. సో 703/100 = 2 zeros ఉన్నాయి కాబట్టి 7.03. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 112వ క్వశ్చన్. 1 గంట 12 నిమిషాల 10 సెకండ్లను సెకండ్లోకి మార్చిన. 1 గంటని సెకండ్లోకి మార్చాలి, 12 నిమిషాలని సెకండ్లోకి మార్చాలి. ఆల్రెడీ 10 సెకండ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, వాటిని కూడా కలపాలి. అప్పుడు ఎన్ని సెకండ్స్ వస్తాయని అడుగుతున్నారు. 1 గంటకి 60 నిమిషాలు, 60 నిమిషాలకి నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 3600. అలాగే 12 × 60, 12 × 72, 720. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఒక 12 ఎక్స్ట్రా ఉంది. సో అన్నీ కలిపితే ఇక్కడ 32, 2, 3, 13, 4330. సారీ, ఎక్స్ట్రా ఉన్నది 10 సెకండ్లు కాబట్టి సో 10 వేసుకోవాలి. నేను 12 మళ్ళీ 12 వేసుకున్నాను. సో ఇక్కడ 0, 4330. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 4330. నెక్స్ట్ 113వ క్వశ్చన్. ఘన పరిమాణం 625 సెంటీమీటర్లు క్యూబ్ మరియు ఎత్తు 25 సెంటీమీటర్లు కలిగిన దీర్ఘఘనం భూ వైశాల్యం కనుగొనండి అని అడిగారు. ఇక్కడ దీర్ఘఘనం యొక్క వైశాల్యానికి లెంత్ బ్రెడ్త్ ఇంటూ హైట్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఎత్తు ఇచ్చారు కాబట్టి 25. ఇప్పుడు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే 625/25 చేస్తే 20 సార్లు పోతుంది. సో 25 సెంటీమీటర్ స్క్వేర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 114వ క్వశ్చన్. 28 సెంటీమీటర్లు వ్యాసము గల వృత్తం యొక్క వృత్త పరిధిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. వృత్తం యొక్క వృత్త పరిధి circumference of the circle. ఇక్కడ
వృత్త పరిధి ఫార్ములా ఏంటంటే 2πr. సో 2 ఇంటూ 22/7 ఇంటూ 6 28 అంటే 14 వస్తుంది. అంటే వ్యాసం ఇచ్చారు మనకి, ఆర్ అంటే వ్యాసార్థం కాబట్టి వ్యాసంలో సగం తీసుకున్నాం. సో 7 2 are 14. సో 4 into 22 is equal to 48. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 115వ క్వశ్చన్. ఇక్కడ నుంచి మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయండి, ఒకసారి చూడండి. నెక్స్ట్, గణితం అంటే పరిమాణ శాస్త్రం. ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు, అంటే గణితం అంటే పరిమాణ శాస్త్రం అని ఎవరు అన్నారు? సో దీనికి ఆప్షన్స్: ఆర్యభట్ట, శ్రీనివాస రామానుజన్, అగస్ట్ కోమ్టే, అరిస్టాటిల్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అరిస్టాటిల్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించారనమాట. నెక్స్ట్ 116. ఏ వృత్తికి చెందిన వ్యక్తి అయినా గణితాన్ని ఏదో విధంగా తన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు. ఈ ప్రవచనం కింది ఏ విలువకు చెందినది? సాంస్కృతిక విలువ, ప్రయోజన విలువ, క్రమశిక్షణ విలువ, సన్నాహక విలువ. సో దీని ఆన్సర్ వచ్చి ప్రయోజన విలువ. ఆప్షన్ 2 ప్రయోజన విలువ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 117వ క్వశ్చన్. తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో ఒక సూత్రాన్ని రాబట్టడం లేక ఒక విషయాన్ని సాధీకరించడం. ఆప్షన్స్: నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 2 ఆగమన పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నూట 18వ క్వశ్చన్. బోధనాభ్యసన కృత్యాలలో వీటి వలన విద్యార్థులలో తార్కిక ఆలోచన, అన్వేషణ శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యాలు మొదలగునవి అభివృద్ధి చెందుతాయి. ఆప్షన్స్: బోధనోపకరణాలు, నల్ల గ్రీన్ అంటే బ్లాక్ ఆర్ గ్రీన్ బోర్డ్. నెక్స్ట్ పాఠ్యపుస్తకం మాత్రమే, నోట్బుక్ మాత్రమే. దీనికి ఆన్సర్ వచ్చి బోధనోపకరణాలు. సో బోధనోపకరణాల వల్ల సామర్థ్యం పెరుగుతుంది విద్యార్థులు. నెక్స్ట్ 119వ క్వశ్చన్. విద్యా ప్రణాళికలోని పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి అనుసంధానించి బోధించడం. 1 అనుబంధం, 2 మూర్త ఆలోచన, 3 ఖచ్చితత్వం, 4 సహ సంబంధం. దీంట్లో ఆప్షన్ 4 సహ సంబంధం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 120వ క్వశ్చన్. యూనిట్ పాఠ్యపథక నమూనాను ప్రతిపాదించిన వారు. ప్రొఫెసర్ మోరిసన్, హెర్బార్ట్, బ్లూమ్, డిఎస్ కొటారి. దీని ఆన్సర్ ఆప్షన్ 1 ప్రొఫెసర్ మోరిసన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. సెట్ 4 ఈవీఎస్ మోడల్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 121. భారతదేశపు పెద్ద ఉడత ఇండియన్ జైంట్ స్క్విరిల్ ఒక. ఆప్షన్స్: ఆపదలో ఉన్న జాతి, అంతరించిపోయిన జాతి, ఎండమిక్ జాతి, ఆక్రమిత జాతి. ఆన్సర్ 3 ఎండమిక్ జాతి. క్వశ్చన్ నెంబర్ 122. ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలం. ఆప్షన్స్: కండర బలం, స్థావర విద్యుత్ బలం, గురుత్వాకర్షణ బలం, అయస్కాంత బలం. ఆన్సర్ 2 స్థావర విద్యుత్ బలం. క్వశ్చన్ నెంబర్ 123. క్రింది వాటిలో శిలాజ ఇంధనం. ఆప్షన్స్: బొగ్గు, హైడ్రోజన్, చెక్క, ఆవు పేడతో చేసిన పిడక. ఆన్సర్ 1 బొగ్గు. క్వశ్చన్ నెంబర్ 124. స్టీల్ తీగ కంటే
బలమైన దారం. ఆప్షన్స్: నూలు దారం, నైలాన్ దారం, ఉన్ని దారం, పట్టు దారం. ఆన్సర్ 2, నైలాన్ దారం. క్వశ్చన్ నెంబర్ 125. ఉదయం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. ఆప్షన్స్: క్లోమం, కాలేయం, ప్లేహం, అధివృక్క గ్రంథి. ఆన్సర్ 2, కాలేయం. క్వశ్చన్ నెంబర్ 126. చేపల వంటి జలచరాలు తమ వ్యర్థాలను ఈ రూపంలో విసర్జిస్తాయి. ఆప్షన్స్: యూరియా, యూరిక్ ఆమ్లం, అమ్మోనియా, నత్రజని. ఆన్సర్ 3, అమ్మోనియా. క్వశ్చన్ నెంబర్ 127. ఆకులో ఈనెలు ఏర్పరిచే రూపురేఖ. ఆప్షన్స్: పత్రవృంతం, పత్రదళం, ఈనెల వ్యాపనం, నడిమే ఈనె. ఆన్సర్ 3, ఈనెల వ్యాపనం. క్వశ్చన్ నెంబర్ 128. ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఉద్యమం. ఆప్షన్స్: వందే భారత్, నిపుల్ భారత్, శ్రేష్ఠ భారత్, స్వచ్ఛ భారత్. ఆన్సర్ 4, స్వచ్ఛ భారత్. క్వశ్చన్ నెంబర్ 129. దీని లోపం వల్ల ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం జరుగుతుంది. ఆప్షన్స్: విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి. ఆన్సర్ 4, విటమిన్ డి. క్వశ్చన్ నెంబర్ 130. మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసే నాళం వంటి నిర్మాణం. ఆప్షన్స్: ఆహారవాహిక, ప్రేగు, గాలిగొట్టం, ఆంత్రమూలం. ఆన్సర్ 1, ఆహారవాహిక. క్వశ్చన్ నెంబర్ 131. జంతువులలో లాగబడే వాహనానికి ఉదాహరణ. ఆప్షన్స్: కారు, సైకిల్, టాంగా, ఆటోరిక్షా. ఆన్సర్ 3, టాంగా. క్వశ్చన్ నెంబర్ 132. ఇంటిలో ఆడుకునే ఆటల సముదాయాన్ని గుర్తించండి. ఆప్షన్స్: చదరంగం, క్రికెట్, లూడో, చైనీస్ చెక్కర్, క్యారమ్స్, ఖోఖో. లూడో, చదరంగం, క్యారమ్స్. కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్. ఆన్సర్ 3, లూడో, చదరంగం, క్యారమ్స్. క్వశ్చన్ నెంబర్ 133. సరికాని జతను గుర్తించండి. దివానీ భూమి శిస్తును వసూలు చేసే అధికారం. మైసూర్ పులి, టిప్పు సుల్తాన్. సిపాహి, సిపాయి. ఫౌజ్దారీ అదాలత్, సివిల్ కోర్టు. ఆన్సర్ 4, ఫౌజ్దారీ అదాలత్, సివిల్ కోర్టు. క్వశ్చన్ నెంబర్ 134. నిజ్ మరియు రైతీ పద్ధతులు ఈ పంట సాగుకు సంబంధించినవి. ఆప్షన్స్: నీలిమందు, వరి, గోధుమ, సజ్జ. ఆన్సర్ 1, నీలిమందు. క్వశ్చన్ నెంబర్ 135. ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోనూ కాలువలలోనూ చేపలు పెంచడం. ఆప్షన్స్: విటికల్చర్, హార్టికల్చర్, పిసికల్చర్, సెరికల్చర్. ఆన్సర్ 3, పిసికల్చర్. క్వశ్చన్ నెంబర్ 136. వాతావరణంలోని నైట్రోజన్ శాతం. ఆప్షన్స్: 58, 78, 68, 40. ఆన్సర్ 2, 78. క్వశ్చన్ నెంబర్ 137. కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఇలా పిలిచేవారు. ఆప్షన్స్: తలారి, కరణం, పురోహితుడు, రెడ్డి. ఆన్సర్ 4, రెడ్డి. క్వశ్చన్ నెంబర్ 138. పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త. ఆప్షన్స్: జానకి అమ్మాల్, కాదంబరి గంగూలీ, నందిని హరినాథ్, అన్నామణి. ఆన్సర్ 1, జానకి అమ్మాల్. క్వశ్చన్ నెంబర్ 139. సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరం. ఆప్షన్స్: 1729, 1829, 1929, 1629. ఆన్సర్ 2, 1829.
క్వశ్చన్ నెంబర్ 140. భారత రాజ్యాంగంలోని 40వ అధికరణ దీన్ని సూచిస్తుంది. ఆప్షన్స్: ఓటు హక్కు, ప్రాథమిక విధులు, స్థానిక స్వపరిపాలన, జీవించే హక్కు. ఆన్సర్ 3, స్థానిక స్వపరిపాలన. క్వశ్చన్ నెంబర్ 141. రోళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం వీటి ఆవాసం. ఆప్షన్స్: ఒంటి కొమ్ము ఖడ్గమృగం, పెలికాన్లు, బట్టమేక పక్షి, సైబీరియన్ కొంగ. ఆన్సర్ 3, బట్టమేక పక్షి. క్వశ్చన్ నెంబర్ 142. భారతదేశపు మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను కక్షలోకి ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆప్షన్స్: 1965, 1970, 1975, 1980. ఆన్సర్ 3, 1975. క్వశ్చన్ నెంబర్ 143. దీనిని ఆంధ్ర కార్మిక్ అని కూడా పిలుస్తారు. కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. దీనిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. ఆప్షన్స్: రెంటచింతల, లంబసింగి, ఊటీ, చిత్తూరు. ఆన్సర్ 2, లంబసింగి. క్వశ్చన్ నెంబర్ 144. అశోకుడు తన అన్ని శాసనాలలో ఈ లిపిని ఉపయోగించాడు. ఆప్షన్స్: గుర్ముఖి, దేవనాగరి, బ్రహ్మి, సవర. ఆన్సర్ 3, బ్రహ్మి. క్వశ్చన్ నెంబర్ 145. ఇది జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదు. ఆప్షన్స్: జ్ఞానం, అవగాహన, వైఖరి, వినియోగం. ఆన్సర్ 3, వైఖరి. క్వశ్చన్ నెంబర్ 146. సాంఘిక పరిసరాలలో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక కృత్యాలతో కూడుకుని ఉండేదే ప్రాజెక్టు అని నిర్వచించిన వారు. ఆప్షన్స్: కిల్ పాట్రిక్, స్టీవెన్సన్, బర్డన్, పార్కర్. ఆన్సర్ 1, కిల్ పాట్రిక్. క్వశ్చన్ నెంబర్ 147. వినాదాలు, కరపత్రాలు, కవితలు మొదలైన రచనలు చేయడం ఈ విద్యా ప్రమాణం క్రిందకు వస్తుంది. ఆప్షన్స్: ప్రశంస, విలువలు, విషయావగాహన, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. ఆన్సర్ 1, ప్రశంస, విలువలు. క్వశ్చన్ నెంబర్ 148. సమస్య పరిష్కారంలో అనుసరించబడని దృక్పథం. ఆప్షన్స్: ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణాత్మక, ఉత్పాదకాత్మక. ఆన్సర్ 4, ఉత్పాదకాత్మక. క్వశ్చన్ నెంబర్ 149. సాంఘిక శాస్త్రంలోని మొత్తం విద్యా ప్రమాణాలు 8, 7, 5, 6. ఆన్సర్ 4. క్వశ్చన్ నెంబర్ 150. ఒక చారిత్రక సంఘటనను వ్యక్తపరచడానికి ఈ పద్ధతి అనువైనది. ఆప్షన్స్: సెమినార్, ప్యానల్ చర్చ, నాటకీకరణ, సింపోజియం. ఆన్సర్ 3, నాటకీకరణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.